గుర్తుందిగా 2021 మార్చి 14 75 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 75కు 74 స్థానాల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఒక్క తాడిపత్రి మాత్రం టీడీపీ గెలుచుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ రోజు ఆయన ఏమన్నారో గుర్తుందిగా. జగన్ తలుచుకొని ఉంటే కేవలం 2 వార్డు మెంబర్లను తన వైపు లాక్కొని ఉంటే నాకు ఈ పదవి దక్కేది కాదు. ఏదేమైనా జగన్ గ్రేట్ అని రాష్ట్రమంతా రీసౌండ్లో వినిపించేలా అన్నారు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యం అంటే అది. నిజంగా బలమున్నోడే సీట్లో కూర్చోవాలి. జగన్ ఈ పాలసీని గౌరవించారు. తాడిపత్రిని టీడీపీకి వదిలేశారు. కానీ నిన్న ఈరోజు రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు పలు కార్పొరేషన్లకు జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఏం చేసాయో తెలుసా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏ స్థాయికి దిగజారారో తెలుసా? టీడీపీ, జనసేన గూండాలు ఏ విధంగా రెచ్చిపోయారో తెలుసా? నడి రోడ్డులో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ఎలా ప్రాణం తీశారో తెలుసా? ఒక్క తిరుపతిలో వారి అరాచకం ఏ స్థాయికి చేరుకుందో తెలుసా? వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల బస్సుపై దాడి చేసి, మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టి, బూతులు తిట్టి, భయభ్రాంతులకు గురిచేసి 8 మంది కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. దీన్నే బాబు రాజ్యంలో బరితెగింపు అంటారు. 48 స్థానాలకు గాను కేవలం ఒక్క స్థానం కలిగిన టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా దక్కుతుంది? ఇక నెల్లూరులో ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్ బలం కూడా లేని టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా దక్కుతుంది? తాలిబన్లలా బరితెగిస్తేనే దక్కుతుంది. అదే చేశారు. తిరుపతి టు హిందూపురం, పాలకొండ టు పిడుగురాళ్ల, అన్ని చోట్ల అదే చేశారు. అయినా ఓ డిప్యూటీ మేయర్, ఓ వైస్ చైర్మన్ అరాచకాలతో ఇలాంటి పదవులు గెలిస్తే టీడీపీకి వచ్చే లాభమేంటి? వాటిని కోల్పోవడం ద్వారా వైఎస్ఆర్సీపీకి కలిగే నష్టమేంటి? ఇక్కడ ప్రజలు చూస్తోంది లాభ నష్టాలను కాదు, బాబు రాజ్యంలో బరితెగింపును. ఓ 10 పాయింట్లు చెబుతాను. ఈ బరితెగింపు ఏ స్థాయిలో ఉందో మీరే డిసైడ్ చేయండి. పాయింట్ నెంబర్ 1, తిరుపతి కార్పొరేషన్లో కేవలం ఒక్క స్థానం గెలిచిన టీడీపీ ఇప్పుడు అక్రమంగా డిప్యూటీ మేయర్ పదవి లాక్కుంది. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 2, పుణ్యక్షేత్రం తిరుపతిలో మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టి, బూతులు తిట్టి, భయభ్రాంతులకు గురి చేశారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 3, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికార మదంతో రెచ్చిపోయారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 4, తిరుపతిలో బస్సు ధ్వంసం చేసి 8 మంది కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి ఉదయాన్నే ఓట్లు వేయించుకున్నారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 5, పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల బస్సుపై దాడి చేసి బలవంతంగా కిందికిడ్చి కిడ్నాప్ చేశారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 6, నెల్లూరు కార్పొరేషన్లో ఒక్క స్థానం కూడా లేని టీడీపీ ఇప్పుడు అక్రమంగా డిప్యూటీ మేయర్ లాక్కుంది. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 7, హిందూపురంలో బలం లేకున్నా డాకు మహారాజ్ దౌర్జన్యంతో మున్సిపాలిటీ చైర్మన్ పదవి టీడీపీ లాక్కుంది. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 8, నూజివీడులో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం స్వయంగా మంత్రి పార్థసారథే కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి బెదిరించారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 9, టీడీపీ, జనసేన గూండాల దౌర్జన్యాలు, అరాచకాలు ప్రపంచానికి చూపించే మీడియా ప్రతినిధులపైన దాడి చేశారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 10, తిరుపతి టు హిందూపురం, పాలకొండ టు పిడుగురాళ్ల, అన్ని చోట్ల ఎల్లో తాలిబన్లు రెచ్చిపోయారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే.